ఒకప్పుడు యానిమేషన్ చిత్రాలంటే కేవలం పిల్లలు మాత్రమే చూసే సినిమాలు అని అనుకునేవారు. కానీ రోజులు మారిపోయాయి. యానిమేషన్లో కూడా కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి. వాటికి కూడా ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. ముఖ్యంగా హాలీవుడ్లో తెరకెక్కే యానిమేషన్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అలా తాజాగా ఒక యానిమేషన్ మూవీ థియేటర్లలో సందడి చేయడానికి వచ్చేసింది. అదే ముఫాసా ది లయన్ కింగ్. 4 ఏళ్ల క్రితం విడుదలైన ది లయన్ కింగ్ అనే సినిమాకు ఇది ప్రీక్వెల్ గా తెరకెక్కింది. మరి ఇది ప్రేక్షకులకు నచ్చిందా లేదా ఇప్పుడు తెలుసుకుందాం. ది లయన్ కింగ్ అనే సినిమా అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే దానికి ప్రీక్వెల్ కూడా తెరకెక్కించాలని, అది పూర్తిగా ముఫాసా అనే క్యారెక్టర్ పై ఆధారపడి ఉండాలని అప్పుడే మేకర్స్ నిర్ణయించారు. ముఫాసా ది లయన్ కింగ్ అనే సినిమా రాబోతోందని 4 ఏళ్ల క్రితమే ప్రకటించారు. ఇక ఈ మూవీకి ఇంగ్లీష్ ఆడియన్స్ లో ఆటోమేటిక్ గా హైప్ ఉంటుంది. దీనికి ఇతర భాషల్లో కూడా హైప్ క్రియేట్ చేయటం కోసం మేకర్స్ ఒక భారీ ప్లాన్ చేశారు. ఈ సినిమాలోని ముఖ్యమైన క్యారెక్టర్లకు డబ్బింగ్ చెప్పటం కోసం ప్రతి భాషలో స్టార్ నటీనటులను రంగంలోకి దించారు. అలా తెలుగులో మహేష్ బాబు రంగంలోకి దిగారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ముఫాసా ది లయన్ కింగ్ లో లీడ్ రోల్ అయిన ముఫాసా అనే క్యారెక్టర్ కు మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. అలా తెలుగులో ఈ సినిమాకు విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. అంతేకాకుండా తెలుగులో ఈ సినిమాకు మహేషే స్వయంగా ప్రమోషన్స్ చేయటం విశేషం. అలా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు కూడా ముఫాసా ద లయన్ కింగ్ ని థియేటర్లలో చూడటానికి ఫిక్స్ అయిపోయారు. తెలుగులో మాత్రమే కాదు, అన్ని సౌత్ భాషల్లో కూడా ముఫాసా మేకర్స్ ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు. ఈ మూవీలో ముఖ్యమైన పాత్రలకు స్టార్ నటీనటులతో డబ్బింగ్ చెప్పించి దీనిపై బజ్ అయితే క్రియేట్ అయ్యేలా చేశారు. ఇక డిసెంబర్ 20న ముఫాసా ది లయన్ కింగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా మంది ప్రేక్షకులు ఈ యానిమేషన్ సినిమాను ఫస్ట్ డేనే చూడటానికి వెళ్లిపోయారు. వారంతా ట్విట్టర్లో రివ్యూ అందిస్తున్నారు. ఒక హిట్ సినిమాకు ప్రీక్వెల్ కావటంతో ముఫాసా ది లయన్ కింగ్ ను చాలా మంది ది లయన్ కింగ్ తో పోలుస్తున్నారు. అలా ఈ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. కొందరు ప్రేక్షకులు ముఫాసా అంచనాలను రీచ్ అయ్యాడని చెప్తూ ఉంటే, మరికొందరు మాత్రం ఈ సినిమా ఫస్ట్ పార్టే బాగుందని ఫీల్ అవుతున్నారు. మొత్తానికి వారి వారి అభిప్రాయాలను, రివ్యూలను ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు. చాలా వరకు ముఫాసా ది లయన్ కింగ్ కు పాజిటివ్ టాకే వస్తోంది.